నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో ప్రాధాన్యత ఇచ్చిన వార్తలు ఏమిటో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మెయిన్ వార్తగా వచ్చింది, వచ్చేది హంగ్, మనమే కింగ్. ఈ మోకాను వదలొద్దు, 14-15 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో చక్రం తిప్పేది మనమే, పేగులు తెగేదాకా కొట్లాడేది మనమే, జైళ్లకు తోకమట్టకు నేను భయపడతానా, భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా, నా గుడ్లు పీకుతాడట, చెడ్డీ లాక్కుంటాడట, ఇదేనా సీఎం మాట్లాడే భాష. వరంగల్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఘన్పూర్కు 3 నెలల ఉప ఎన్నిక అని వ్యాఖ్య. బీజేపీ చెప్పినట్లు వచ్చేదిని కాదు సచ్చేదిన్. గోదావరి నీళ్లను తరలించే కుట్ర, మోదీపై ఫైర్. ఈ వరంగల్ లోక్సభ ప్రచారంలో కేసీఆర్ వరుసగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ వీరు మాట్లాడిన దాంట్లో వచ్చేది హంగ్ అన్నారు. బహుశా హంగ్ అని చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఎన్డీఏ ఇండియా కూటమిలు కాదని, మీ ప్రాంతీయ పార్టీల బలం పెరగబోతున్నదా అనే దానికి ఒక పరోక్షమైన సూచనలాగా కనబడుతున్నది. బహుశా ఏ అంచనాతో అన్నారు అని అనుకుంటే కనుక 2019 లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలు ఇప్పటికీ 2 దఫాలుగా పూర్తయింది. ఆ పోలింగ్ పర్సెంటేజ్ చూసినప్పుడు భారతీయ జనతా పార్టీకి మునుపటి కంటే కూడా సీట్లు తగ్గబోతున్నాయనే ఒక బహుశా అంచనాతో వారు ఉన్నట్లున్నది. అందుకే హంగు రాబోతున్నదని ఒక సూచన కూడా వారు చేయడం. దీంతో పాటుగా ఒకవేళ హంగే అనివార్యమైతే తెలంగాణ అంశాన్ని ప్రస్తావించాలంటే తెలంగాణ నుంచి కనీసం 14-15 మంది ఎంపీలు ఉన్నట్లయితే ఆ ప్రభుత్వ ఏర్పాటులో ఒక భాగస్వామిగా ఉంటాము, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామని వారు చెప్పిన మాట. అంటే ఇక్కడ ఒకానొక సందర్భంలో హంగ్ వచ్చినప్పుడు ఒక ఎంపీ కూడా చాలా కీలకం అవుతారు. కాబట్టి వచ్చేది హంగ్ అని ఒక అంచనాతో కేసీఆర్ ఉన్నారు. హంగు ఎప్పుడు వస్తుంది అంటే ఎన్డీఏలోను యూపీఏలోను ఉన్న భాగస్వామ్య పార్టీలకు కూడా మెజారిటీ రానప్పుడు, ఆయా పార్టీలకు కూడా సీట్లు తక్కువగా వచ్చినప్పుడు, లేదా బీజేపీకి కాంగ్రెస్కు పార్టీల వారిగా చూసినప్పుడు వారికి తక్కువ సీట్లు వస్తే కనుక, ఈ కూటమికే తక్కువ వస్తే కనుక అప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ పార్టీని కలుపుకొని హంగు ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే 1994-93 ఆ ప్రాంతంలో జరిగిన ప్రాంతీయ పార్టీల హవా ఎట్లయితే ఉన్నదో ఎర్లీ 90s మళ్ళీ అలాంటిది వాతావరణం రాబోతున్నదని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. నరేంద్ర మోడీ 400 సీట్లు అని చెప్తున్నారు. ఇండియా కూటమి తామే అధికారంలోకి వస్తామని చెప్తున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ హంగు అనే వ్యాఖ్య చేయడం ఇది ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇందులో సాధ్యాసాధ్యాలు ఏమిటి, నిజంగానే ఏ పార్టీకి ఎట్లా సీట్లు రాబోతున్నాయి, ఆ తర్వాత విషయాలు ఏమైనా తర్వాత తెలుస్తాయి. కానీ వారికున్న అంచనా ప్రకారం అయితే రాబోయే లోక్సభ హంగ్ సభగా ఉండబోతుందని, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరగబోతున్నదని, తెలంగాణ నుంచి తాము లోక్సభలో కింగ్ మేకర్గా ఉండబోతున్నామని బహుశా వారి ఉద్దేశం ఉన్నట్టు దానికి సంబంధించిన ఉపన్యాసాన్ని, సంపూర్ణమైన స్పీచ్ మొత్తాన్ని ఇచ్చింది ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో. ఇక మరొక వార్త, మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి, లేకపోతే దేశాన్ని ఆదాని అంబానీలకు తాకట్టు పెడతారు అని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వార్త అన్నదిగా. భూ యజమానితో పాటు కౌలు రైతుకు భరోసా, ఎవరికి ఇవ్వాల్సింది వారికి వేరువేరుగా ఇస్తాం. ఇది కొత్త అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం చాలా రోజులుగా పరిశీలనలో ఉన్న, లేతే కనుక ఈ విషయంలో ఏం చేస్తారు అని చెప్పడానికి సందేహాన్ని నివృత్తి జరిగింది ఇక్కడ ఈ వార్తతో. ఇక మరొకటి, కాళేశ్వరం కహాని, ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ తప్పిదమే అంటూ బెదిరే శ్రీరామ్, ఈయన కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుగా ఉన్నారు. ఆంధ్రజ్యోతికి ప్రత్యేక కథనాలని చెప్పి వరుస కథనాలకు సంబంధించిన ఒక ఇంట్రో ఉంది ఇక్కడ. 200 లోపు ఖర్చుతో రూపాయలు ఎక్కడి నుంచి అయినా ఎయిర్పోర్టుకు అనే ఒక స్టోరీని మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. ఏడాదిలోగా కేసీఆర్ శాసిస్తారు అనే ఒక స్టోరీ కూడా ఉన్నది. అది ఎన్నికల ప్రచారంలో మనము జై శ్రీరామ్ అందామని కేటీఆర్ చేసిన వ్యాఖ్య కూడా ఉన్నది. రాముడు అందరివాడని వారు అన్నట్లు ఆ వార్త ఉన్నది. ఇక సగం పేజీ కిందికి బాటంలో ఆంధ్రజ్యోతి రిజర్వేషన్లకే కేటాయించింది. ఇందులో రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది అని రాహుల్ గాంధీ అంటే, రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, మాపై సోషల్ మీడియా గుండాల దుష్ప్రచారం అని భాగవత్ చెప్పినట్లు ఆర్ఎస్ఎస్ అభిప్రాయం ఉన్నది. ఇక రిజర్వేషన్ల రద్దు పెద్ద అబద్ధం, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ గుబెల్స్ ప్రచారం చేస్తుందని, మేము అధికారంలోకి రాగానే మత రిజర్వేషన్ల రద్దు అనేది బీజేపీ అంటుంది. బండి సంజయ్ వ్యాఖ్యలను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక ఈనాడులో ముమ్మాటికి రెఫరెండమే, మా పాలనపై నమ్మకంతో చెబుతున్న 14 సీట్లు గెలుస్తామని
రేవంత్ రెడ్డి ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో చెప్పిన వార్తను మా టాప్ ప్రయారిటీ కింద తీసుకున్నది. భాజపాకు ఓటేస్తే పదవులు పరిశ్రమలను గుజరాత్కే. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన విషయం ఒక వార్తగా ఇచ్చిన మొదటి పేజీలో. ఇక గోదావరిని మోదీ ఎత్తుకుపోతానంటే రేవంత్ నోరు మెదపరేం అని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ మాట్లాడిన మాట ఒక వార్తగా మొదటి పేజీలో వచ్చింది. ఈనాడుగా అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీ, హామీలు అమలు చేయలేక రేవంత్ తప్పుడు ప్రచారం. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య మాట్లాడిన మాటలకు అన్నింటికీ 6 గ్యారెంటీల మీద మాట్లాడుతూ వాటికి సంబంధించిన ఒక వార్త మొదటి పేజీలో వచ్చింది ఈనాడు. ఇక నమస్తే తెలంగాణలో బ్యానర్ టైటిల్ నుంచి కింది వరకు పెద్ద ఫోటో ఉన్నది. మన గోదావరిని మోదీ ఎత్తుకుపోతాడట అనే ఒక వార్త ఉన్నది. ఓరుగల్లు జనహారతి అని ఒక వార్త మొత్తం ఆ పేజ్ దానికి కేటాయించి. ఇక మన ప్రణయితనుడు తమిళనాడుకు సాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంపీకి ఇచ్చిండ్రు, రేవంత్ కుయ్యనడు కయ్యనడు అని కేసీఆర్ మాటలకు సంబంధించి ఒక ప్రధానమైన వార్త ఉన్నది. ఆ పోలీసు అభ్యర్థులు అన్ఫిట్, కండ్లతో చూసి పనికిరారని రాసిచ్చిన వైద్యులు, రీచెకప్కు కొందరిని అనుమతించని బోర్డు, కొన్ని జిల్లాల వారికి 3వ చెకప్కు అనుమతి, సీఎం సొంత జిల్లాలోనే ఎక్కువ మందికి నష్టం, కానిస్టేబుల్గా ఎంపికైన తీరని నిరాశ అని ఒక వార్త ఉన్నది. ఇక కార్ టాప్ గేర్ అనే ఒక స్టోరీ ఉన్నది. తగ్గిన పోలింగ్ కమలం కలవరం అని ఉన్నది. 2019 కంటే తగ్గిన పోలింగ్, తొలి దశలో 4, మలి దశలో 6. బీజేపీ రాష్ట్రాల్లో ఇంకా తక్కువ, మధురలోనూ అదే ట్రెండ్. సీట్లు తగ్గుతాయేమోనని భయం, 88 సీట్లలో 63 బీజేపీవే. ఇది ఒక స్టోరీ ఇచ్చారు ఎన్నికల పోలింగ్ మీద. ఇక హైదరాబాద్పై యూటీ కుట్ర, ఉమ్మడి రాజధాని గడువు తీరాక అమలు అని కేటీఆర్ మాట్లాడిన మాటలను హైలైట్ చేశారు. ఇక పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తారు అని కేటీఆర్ అన్నారు. రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం అని ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షిలో జాక్స్ ధమాకాని క్రికెట్ సంబంధించిన వార్త ఉన్నది. కేవైసీ చేస్తేనే పెట్టుబడులు అనే ఒక వార్త ఉన్నది. రేవన్న ప్రజ్వల్పై లైంగిక వేధింపుల కేసు అనే వార్త కర్ణాటకకు సంబంధించింది. బాదుషాల అరాచకాలు కనిపించలేదా అని నరేంద్ర మోదీ కాంగ్రెస్ను క్వశ్చన్ చేసిన వార్త ఉన్నది. ఇక బీఆర్ఎస్తోనే రక్ష, 14-15 మంది బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో రాష్ట్రానిదే కీలక పాత్ర. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన అంశాన్ని మొదటి వార్తగా తీసుకున్నది. ఇక ఈసారి ఎవరు, ప్రతి ఎన్నికల్లోనూ మార్పును ఆహ్వానిస్తున్న మల్కాజ్గిరి ఓటర్లు అనే కథనం ఉన్నది మొదటి పేజీలో. లోపల పేజీలకు ఇండికేషన్ ఇచ్చిగా ఖనిజం ఎవరికి సొంతం, జాతీయ రాజకీయాలకు సంబంధించింది. ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డాను కొడుతున్నది. ఇక రిజర్వేషన్లపై జవాబు ఇవ్వాలి, ఆ తర్వాతే రాష్ట్రానికి మోదీ రావాలి. మల్కాజ్గిరి కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త ఉన్నది. భువనగిరి బరిలో కొనసాగుతాం, అభ్యర్థిని ఉపసంహరించబోము, మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని సిపిఎం ప్రకటనకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఇక బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తుందన్నది ఎలా అంటావు, దమ్ముంటే దీనిపై చర్చకురా, సీఎం రేవంత్కు కిషన్ రెడ్డి సవాల్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక రిజర్వేషన్ల రద్దు చేయం, ఎవరిని చెయ్యనీయం, ఇది మోదీ గ్యారంటీ అనే వార్త ఉన్నది. అసమానతలు తొలగేదాకా రిజర్వేషన్ల మోహన్ భగవత్ స్పష్టీకరణ అనే వార్త. జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్యం సభలో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలను వాడుతున్నది. మోసగాళ్లకు ఓటుతో వేటు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. అది ఏపీ రాజకీయాలకు సంబంధించింది. నిప్పులు కక్కుతున్న సూర్యుడు అని రాష్ట్రమంతా అత్యధిక స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు. నల్లగొండ, ములుగు, కొత్తగూడెం జిల్లాలో 45 డిగ్రీల పైనే, సగటును 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.6 డిగ్రీలు అధికం. మరో 2 రోజులు పలు ప్రాంతాల్లో వడగాడుపుల హెచ్చరికలను వాడుతున్నది. తెలుగు దినపత్రికలో మొదటి పేజీలో ప్రయారిటీ ఇచ్చిన వార్తాంశాలు ఇవి.